హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తోటి కోడల విషయంలో టెన్షన్ పడుతున్న సత్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా క్రిస్ సత్య అయితే కార్లో బయటికి వెళ్తూ ఉంటారు. ఆ టైంలో సత్య అయితే ఇలా అంటుంది, అసలు మీ ఇంట్లో మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద ప్రేమే ఉండదు కదా, అరే ఆడవాళ్ళని బయటకు తీసుకెళ్దాం అక్కడికి ఇక్కడికి అని ఏది ఉండదు కదా, ఎప్పుడు మీది మీకే ఉంటుంది కదా అని సత్య అంటుంది. బావగారు ఒక్కసారి కూడా అక్కని బయటకు తీసుకురాని నేను ఇప్పటి వరకు చూడలేదు అని సత్య అంటుంది. అరే సత్య, మా వదిన అంటే అన్నయ్యకి ఎంత ప్రేమో తెలుసా, అసలు వాళ్ళిద్దరు రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేయాలి అని టేబుల్ బుక్ చేసుకున్నారు. కానీ బాపు వాళ్ళకి ఏదో పని ఇవ్వడం వల్ల వాళ్ళిద్దరూ ఆ పని మీద వెళ్ళిపోయారు. కాబట్టి మనల్ని వెళ్ళమంటే నేను తీసుకెళ్తున్నాను అంతే, నేనేం బుక్ చేయలేదు రెస్టారెంట్ టేబుల్స్ అని క్రిష్ అంటూ ఉంటాడు. బావగారు అక్కకి అబోషన్ చేయడానికి తీసుకెళ్తున్నట్టున్నారు, నేను విషయం బయట పెడతాను అంటే అక్క ఏమో నా మాట వినట్లేదు, ఈసారి కూడా తన కడుపులో బిడ్డను లేకుండా చేస్తారేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు సత్య వాళ్ళ తోటి కొడలో తన భర్తని బతలాడుతూ ఉంటుంది. ఏవండి, ఒక్కసారైనా ఈ బిడ్డను నన్ను మొయ్యనివ్వండి, నా బిడ్డని నా నుంచి దూరం చేయకండి అని ఏడుస్తూ ఉంటుంది. దీనికి అతను చాలా కోపంగా ఆమె వైపు చూస్తూ, నోర్మే, ఇంకొక మాట మాట్లాడడం అంటే మంచిగా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు. ఇంకా సత్య టెన్షన్ పడుతూ వాళ్ళ తోటికొల్లకి ఫోన్ చేస్తుంది. ఎవరికి సత్య ఇంత టెన్షన్ గా ఫోన్ చేస్తుంది అని క్రిష్ అలాగే చూస్తూ ఉంటాడు. మరోవైపు తన సత్య కాల్ లిఫ్ట్ చేయదు. దీంతో సత్య ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అక్క ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని భయపడుతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.